డాడ్, లైఫ్ లో ఫస్ట్ టైం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు గెలుపు కొత్తేమీ కాదు, కానీ ఈ గెలుపు స్పెషల్. మీకు మాటిచ్చినట్టే ఆ స్వీటీని ఈ ఇంటి నుంచి దూరం చేశాను. డాడ్, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నారు? స్వీటీ విషయంలో నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఏంటి డాడ్, ఎందుకలా అడుగుతున్నారు? ఇప్పటికీ మహాలక్ష్మిలా ఈ నట్టింట్లో తిరగాల్సిన మీ అమ్మని పొట్టన పెట్టుకున్నాడా రాకేష్? దేవత లాంటి మీ అమ్మని మనకు కాకుండా చేశాడు వాడు. అలాంటి వాడి పిల్లలు ఈ ఇంట్లో తిరుగుతుంటే నాకు మీ అమ్మ చనిపోయిన క్షణాలే గుర్తుకొస్తున్నాయి. అందుకే వాళ్ళ ఇంట్లో తిరగటం నాకు ఇష్టం లేదు. ఆ పిల్లలు నా కళ్ళ ముందున్న ప్రతి క్షణం రాకేష్ చేసిన ద్రోహమే గుర్తుకొస్తుంది. అందుకే వాడి పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకున్నాను. అది తప్ప? తప్పు కాదు డాడ్, మీరు ఫీల్ అవ్వద్దు. మీరు చాలా మంచివారు. అందుకే అమ్మ పేరు మీద ట్రస్ట్ పెట్టి పేద పిల్లలకి వైద్యం చేయిస్తున్నారు, చాలా మందిని చదివిస్తున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరెప్పుడు ఏ తప్పు చేయరు డాడ్, ఎప్పుడు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. అలాగే ఇప్పుడు కూడా మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్. రాకేష్ మనల్ని కాదు అనుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వాడు చేసిన తప్పుకి ఇప్పుడు వాడి పిల్లలు అనుభవించాల్సి వస్తుంది. అంతే డాడ్. ప్లీజ్ డాడ్, మీరు దేని గురించి ఆలోచించకండి, ప్రశాంతంగా ఉండండి. రండి డాడ్, రండి. మేడం, మీరిక్కడ ఉండకూడదు, వెళ్ళండి. శ్రీవల్లి, శ్రీవల్లి, ఏందే ఇది? ఏం లేదయ్యా, నువ్వేం గుబులు పడమాక. ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళాలి, మీరు పక్కకు తప్పుకోండి. నువ్వు కంగారు పడకయ్యా. డాక్టర్ సారు, అదేంది నా పెళ్ళాన్ని అటు ఇటు తిప్పుతుర్రు? ఫైనల్ చెకప్స్ కూడా ఇప్పుడే చేశాం.
ఇప్పుడు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. అక్కడ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వెన్ను దగ్గరున్న పెల్విక్ బోన్ దగ్గర నుండి సూదితో బోన్ మేర తీస్తాం. ఓకేనా? కంగారు పడాల్సింది ఏం లేదు. గదేంది డాక్టర్ సారు, పక్క పక్కన పడుకోబెట్టి వైద్యం చేయరా? అలా చేయాల్సిన అవసరం లేదు. ముందు డోనర్ దగ్గర బోన్ మ్యారో తీస్తాం, ఆ తర్వాత పేషెంట్కి ఎక్కిస్తాం. బోన్ మ్యారో తీయడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్? 1-2 గంటలు పడుతుంది. బోన్ మేరో కలెక్ట్ అయిన వెంటనే లిక్విడ్ రూపంలో పేషెంట్కి ఇస్తాం. అది బ్లడ్ ఎక్కించినట్టే ఎక్కిస్తాం. అవునా? గంత తేలిక? మేం చెప్పింది నీకు సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఈ ప్రక్రియతో స్వీటీకి మళ్ళీ పునర్జన్మ వచ్చినట్లే. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీటీ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు. అది స్టెరైల్ ఐసోలేషన్ రూమ్. అసలే స్వీటీ ఇమ్యూని సిస్టమ్ చాలా వీక్ గా ఉంది. ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. అందుకే ఎవరు వెళ్ళొద్దు. అట్నే డాక్టర్ సారు, అట్నే. ఏ ఆటంకం లేకుండా ట్రీట్మెంట్ జరగాలి. ఝాన్సీ గారు, మీరేం కంగారు పడకండి. స్వీటీకి ఏం కాదు. శ్రీవల్లి, నీకు మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాం.
బోన్ మ్యారో కలెక్షన్ అయిపోయిందా? అయిపోయింది మేడం. దాన్ని ఫిల్టర్ చేసి క్లీన్ చేయాలి. ఆ వెంటనే తనకి ఎక్కిస్తాం. డాక్టర్ సారు, నా పెళ్ళడానికి ఏం కాదు కదా? ఏం కాదు, మత్తులో ఉంది, కాసేపటికి స్పృహలోకి వస్తుంది. రక్తం ఎక్కినట్టే ఎక్కుతుందిగా. రే వేలిముద్రగా, ఇందాక డాక్టర్ చెప్పింది అదే. అది బ్లడ్ లాగే ఉంటుంది, కానీ దాంట్లో కొన్ని లక్షల స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి స్వీటీ బోన్ మ్యారోలోకి వెళ్ళి కొత్త రక్త కణాలని తయారు చేస్తాయి. నాకు తెలుసులే, నాకు డాక్టర్ చెప్పిండు. రాజయ్య, ఏందిరా? నీతో మాట్లాడాలి. అరే నడు నడు నడువురా నడు. ఏందిరా, ఎందుకు వచ్చినావు? నీతో రత్నవేలన్న మాట్లాడతాడంట. ఇదిగో మాట్లాడు. ఆ రాజప్పేడప్పా. నేనే అన్నా. ఏంది వాళ్ళ వైద్యం ఎంత మాదిరిగా జరుగుతూ ఉండదు? మంచిగానే అవుతుందన్నా. గిందాకే నా పెళ్ళం కాడా గదేదో బోన్ మేర తీసిర్రు. ఇగో ఇప్పుడే నా బిడ్డకి ఎక్కిస్తుర్రు. అవునాపా? అవునా? ఏంలే, గది రక్తం ఎక్కించినట్లే ఉందన్నా. సరే సరే, నల్ల వైద్యం చేయించి భద్రంగా నా దగ్గరకు పట్టుకురా. పురించదా? పురి అన్నా, పురి పురి. అట్లనే తొలకొస్తా, నువ్వేం ఫిగర్ కాకు. ఉంటా అన్నా. ఆండవా, ఇగో జల్ది పో. పోరా నాయన, ఎవరైనా చూస్తారు, పో. అమ్మా, దుర్గా, భవానీ, ఏంటిది? నా పెద్ద కొడుకుని నాకు దూరం చేశావు. ఇప్పుడు నా మనవరాల్ని నాకు కాకుండా చేస్తున్నావు. నీకేమైనా న్యాయంగా ఉందా? ఎందుకు నన్నిలా ఏడిపిస్తున్నావు? నేనేం పాపం చేశానమ్మా? అమ్మా, నాన్న వంశీ. అమ్మా, అక్కకేం కాదు కదా? క్యూర్ అవుతుంది కదా? అక్కకి త్వరగా క్యూర్ అవ్వాలి. అక్క ఇంటికొచ్చిన తర్వాత మేము చక్కగా కలిసి స్కూల్కి వెళ్తాం, కలిసి హోంవర్క్ చేసుకుంటాం, కలిసి ఆడుకుంటామమ్మా. నాకెందుకమ్మా ఈ శిక్ష? స్వీటీ ఇంటికొస్తుందని వంశీ అనుకుంటున్నాడు, కానీ తనకి ఇంటికి రాదన్న విషయం
వీడికి ఎలా చెప్పాలి? నాకెందుకు ఇలాంటి పరీక్ష పెట్టావమ్మా? అమ్మా ఏంటన్నా? అక్కని చూసొస్తాను, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తావా? ప్లీజ్ అమ్మా, నన్ను అక్క దగ్గరికి తీసుకెళ్ళమ్మా. లేదు నాన్న, అక్కే ఇంటికొచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందమ్మా? తొందరలోనే వచ్చేస్తుంది నాన్న. కమలా, ఏంటి కమలా నువ్వు ఏం చేస్తున్నావు? నీకేనా అర్థం అవుతుందా? భోజనం కూడా చేయలేదంట. నీకు నీరసంగా ఉంది కదా. కొన్ని రోజులు ఈ వ్రతాలు ఉపవాసాలు చేయొద్దని చెప్పాను కదా. అయినా నా మాట వినవెందుకు? నేను మీ మాట వినకపోతే నష్టమేం లేదండి. మహా అయితే ఒక 2-3 రోజులు మంచాన పడతానేమో, అది సమస్య కాదు. కానీ నా మనసులో మాట ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. మీకు చెప్తే మీరు పట్టించుకోరు, విని వదిలేస్తారు. అందుకే ఆ అమ్మవారికి చెప్పుకోవడానికి వచ్చాను. కమలా, నాకు దేవుడైనా దేవత అయినా నాన్న మాటైనా ఒకటే. నాన్న మాటే వేదవాక్కు. ఆయన చెప్పిన మాటకి శిరసావహించాల్సిందే. మీరు చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు అలాగే బతికాం, ఇప్పుడు కూడా అలాగే బతుకుతాను. కానీ ఆత్మవంచన చేసుకుంటూ మౌనంగా అయితే ఉండలేనండి. చావు బతుకుల మధ్య ఉన్న మనవరాల్ని చూడ్డానికి కూడా వెళ్ళనివ్వడం లేదు. అందుకే నా బాధ అమ్మవారికి చెప్పుకుంటున్నాను. కమలా, చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఊరికే డిస్కషన్స్ పెట్టుకో. రెస్ట్ తీసుకుంది కానీ పద పద. ఒక్క నిమిషం వంశీ, నువ్వు రూమ్లోకెళ్ళు. అక్క వెంటనే వచ్చేస్తుందిలే. నేను ఫోన్ చేసి చెప్తాను, సరేనా? సరే అమ్మా. అమ్మా, మా అక్కకి ఏం కాకూడదు. అక్కకి త్వరగా ట్రీట్మెంట్ జరగాలి, త్వరగా ఇంటికి రావాలి. సారు సారు సారు, నా బిడ్డకి ఎట్లుంది సారు? డోంట్ వరీ, సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది. ఇక స్వీటీకి పర్మనెంట్ గా క్యూర్ అయినట్టే. దేవుడా, నా బిడ్డకు మంచిగా అయింది. ఆ జిగ్గిచక జిగ్గిచక జింగిచక. ఓ అవును డాక్టర్ సారు, నా పెళ్ళం ఎట్లుంది? బానే ఉంది. ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తుంది. తను ఇప్పుడు రికవరీ వార్డులోకి షిఫ్ట్ చేస్తాం. ఓకేనా? అట్నే డాక్టర్ సారు, అట్నే. ఏంది సారు, మీరు ఇంకా ఎన్నే ఉన్నారేంది? వైద్యం అందింది కదా, ఇక మీ ఇంటికి మీరు నడువురి. అరే చెప్పేది మీకే సారు, వినపడలే? వర్రే డాక్టర్ సారు, వాళ్ళు పొమ్మని చెప్పుర్రి. ఇగో సారు, నేను మంచిగా చెప్తున్నా, నా కోపం రానికండి. మీరు నా కండ ముందు ఒక్క గడియ కూడా ఉండొద్దు. పొర్రి. ఇదేం సారు కొడుతుర్రేది?
నిన్ను కొట్టడం కాదురా, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏ రాజయ్య, ఆనే ఉండు, వస్తున్నా ఉండు. వచ్చిండన్నా, మాట్లాడు. అన్న లైన్లో ఉండు, మాట్లాడు. హలో అన్నా, ఎట్లున్నావే? ఏందప్పా మైండ్ పని చేయడం లేదా? ఏం మాట్లాడుతున్నావప్పా? అసలు ఆడ ఏమైందప్పా? నువ్వేం ఫికర్ కాకన్నా, ఇక్కడ బిడ్డకి వైద్యమైంది. దుబాయ్లో నా నౌకరి పక్కా చేయరి. పైసలు నీ కాడ పెట్టుకో. గిట్లా బిడ్డను తోలుకొచ్చి నీ చేతిలో పెట్టగానే అక్కడ నా చేతిలో పైసలు పెట్టాలి. నువ్వు చెప్పేది నమ్మే మాదిరి లేదప్పా. నమ్మన్నా, ఇప్పుడది నా బిడ్డ, ఇక నన్నెవ్వరు ఆపరు. తవకా నుంచి రాగానే బిడ్డని నీకు అప్పచెప్తా. నన్నైతే విమానంలో పువ్వు లెక్క దుబాయ్కి పంపాలే. సమజైందా అన్నా? నువ్వు ఊకొకే ఫోన్ చేయకన్నా. ఇక్కడ గౌతమ్ సారు, ఝాన్సీ మేడం ఉన్నారు. ఉంటా మరి. ఈడేందప్పా గట్టిగా మాట్లాడుతున్నాడు? బిడ్డకి వైద్యం అవ్వగానే వీడికి కొమ్ములు వచ్చినట్టున్నాయి. మన బిడ్డ ఎట్లుందయ్యా? బతికించినావే, మన బిడ్డని బతికించినావు. స్వీటీ స్పృహలోకి వచ్చింది, చూడ్డానికి వెళ్తున్నారు. వీళ్ళు చూసేదేంది? చూస్తే గిస్తే మేం చూడాలి. గది మా బిడ్డే. ఏ కోర్టు అయితే మిమ్మల్ని ఈ ఇంటికి పంపించిందో ఇప్పుడు అదే కోర్టు మీ అక్కని రాజయ్య వాళ్ళ ఇంటికి పంపించమని చెప్పింది. అసలు ఎవరు మీరు? నన్నెందుకు తోలుకొచ్చిర్రు?